అది 1975 నాటి మాట. పచ్చని పైరులతో కలకలలాడే సుందరగిరి అనే పల్లెటూరు. కాని ఆ ఏడాది వర్షాలు పడక ఎక్కడ చూసినా బీటలు వారిన నేలే. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద చెరువు పూర్తిగా ఇంకిపోయింది. బతికున్న పంటలన్నీ కాపాడుకోవాలంటే భూమి లోపల ఊట ఉండే పాత బావి నీరే ఆధారం. అయితే ఆ బావి చుట్టూ ఉన్న పొలాలకు నీరు పంపే గట్టు విషయంలో ఊరి పెద్దలు నరసింహయ్య, వెంకయ్య మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. వెంకయ్య చాలా మొండివాడు. నరసింహయ్య ధర్మానికి కట్టుబడే మనిషి. నరసింహయ్యకు రామయ్య అనే తెలివైన కొడుకున్నాడు. రామయ్య వయసు 30 ఏళ్లు దాటింది. అతను బాగా చదువుకున్నా ఊరి పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ సమస్యల్ని సూక్ష్మంగా పరిశీలించేవాడు. ఆ గట్టు పంచాయతీ తీర్పు కోసం గ్రామ పెద్దలందరూ నరసింహయ్య ఇంటి ముందున్న రావి చెట్టు కింద సమావేశమయ్యారు. నరసింహయ్య, వెంకయ్య, గోపాలం మరియు మరికొందరు రైతులు రావి చెట్టు కింద కూర్చున్నారు. నరసింహయ్య నెమ్మదిగా, గంభీరంగా, వెంకయ్య, ఇన్నాళ్లుగా మనం కలిసున్నాం. మన తాతలు పెట్టిన గట్టది. ఈ ఈ ఏడాది కరువు ఎంత తీవ్రంగా ఉందో నీకు తెలుసు. ఆ ఒక్క బావి నీళ్లు మొత్తం ఊరికి సరిపోవాలి. నా పొలానికే కాదు, అందరికి పొలాలకి చేరాలి. వెంకయ్య గొంతు పెంచి కోపంగా, నరసింహయ్య, నువ్వు గొప్ప మాటలు చెప్తావు కానీ పాత లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నా పొలం బావికి దగ్గరగా ఉంది, అందుకే ఆ గట్టు పారుదల నాకే ఎక్కువ హక్కు కల్పిస్తుంది. పాత లెక్కల ప్రకారం నా పొలానికి ముందు పారితేనే మిగిలిన వారికి నీరివ్వగలను. గోపాలం మధ్యలో కల్పించుకుని దీనంగా, అయ్యో వెంకన్న, అంత మాట అనకండి. నీ పొలం కన్నా నా పొలమే ఎండిపోతుంది. వారం రోజుల్లో నీరు అందకపోతే మొత్తం జొన్న పంట చేతికి రాకుండా పోతుంది. నీది 1 ఎకరం అయితే నాది 3 ఎకరాలు. వెంకయ్య చేతులు తిప్పుతూ, అదేంటయ్యా గోపాలం, నీకు మాత్రమే నష్టమా? నా కష్టం నీకు కష్టపడదా? బావికి దగ్గరగా ఉన్నందుకే గత వానాకాలంలో నాకు పారుదల తక్కువ ఇచ్చారు కదా. ఇప్పుడు నాకు ఎక్కువ వాటా కావాలి. అది నా హక్కు. నరసింహయ్య నిట్టూరుస్తూ, హక్కు, బాధ్యత. వెంకయ్య, కరువు వచ్చినప్పుడు హక్కులు కాదు, ధర్మం ముఖ్యం. ధర్మం తప్పితే ఈ ఊరు బతకదు. అసలు ఆ గట్టు ఎంతవరకు ఉందో మా తాత ముత్తాతల నా కాలం నాటి పత్రాలు ఏమైనా ఉన్నాయా? పత్రాలా? ఈ తాతల కాలంలో ఎవరు పత్రాలు రాశారయ్యా? అందరికీ తెలిసిన నోటి మాట, ఆనవాయితీ. నా పొలం మూల మలుపు దగ్గర ఉన్న రాయి వరకే నీకు హక్కు. అక్కడి నుండే నాకు ఎక్కువ పారుదల. వెంకన్న, ఆ రాయి ఎప్పుడు ఎవరు వేసారో కూడా తెలియదు. నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. వెంకయ్య నరసింహయ్య వైపు తిరిగి, చూసావా నరసింహయ్య, ఊరి జనం నా మీద పడుతున్నారు. నువ్వు పెద్ద మనిషిగా ఊరుకొని చూస్తున్నావు. నీ తెలివైన కొడుకు రామయ్య ఇంట్లో హాయిగా కూర్చున్నాడు. ఈ పీకులాట తీర్చమని చెప్పు. రామయ్య ఇంటి వాకిలి దగ్గర నిలబడి వీరి మాటలన్నీ వింటున్నాడు. తండ్రిని చూసి ముందుకు నడుస్తాడు. రామయ్య వెంకయ్య వైపు చూసి చిరునవ్వుతో, మావయ్య, అంత కోపం ఎందుకు? విషయం ఏంటో అర్థమైంది. గట్టు లెక్కలు, నీటి వాటాల గురించే కదా గొడవ. మీరు ధైర్యంగా ఉండండి. వెంకయ్య ఎగతాళిగా, వచ్చాడు మా తెలివైన కొడుకు. నువ్వు డిగ్రీ చదివావు కదా రామయ్య, నువ్వే చెప్పు. ఈ బావి నీళ్ళని ఈ ఎండాకాలంలో ఎండిపోతున్న మా పొలాలకి ఎలా పంచాలి? నీళ్ళని కూడా పంచుతారా? రామయ్య విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూ, మావయ్య, నీళ్లు పంచుతారు, లెక్క ప్రకారమే పంచుతారు. కానీ లెక్క, హక్కు అనే 2 మాటల మధ్య ధర్మాన్ని నిలబెట్టాలి. నాన్న, క్షణమాగు, నేనొక చిన్న విషయం అడగాలి. నరసయ్య కొడుకు భుజం తట్టి, అడుగు నాయనా, నా సమస్య పరిష్కారం నీ చేతుల్లోనే ఉందనుకుంటున్నాను. రామయ్య గోపాలం వైపు తిరిగి, గోపాలం మామ, మీ పొలంలో ఎండిపోతున్న పంట జొన్న కదా, దానికి ఇంకెంతకాలం నీరు అందకపోతే పూర్తిగా నాశనమవుతుంది. ఇంకో 3 రోజులు రామయ్య. ఈ 3 రోజుల్లో నీరు పారకపోతే ఆ కంకులో గింజ కూడా ఉండదు. రామయ్య వెంకయ్య వైపు తిరిగి, వెంకయ్య మావయ్య, మీ పొలంలో ఏముంది? నాది వరి పంట, నాకు వారం రోజుల వరకు తట్టుకోగలదు. అంటే గోపాలం మామ పంటకు తక్షణ సహాయం కావాలి. మీ పంటకు కొంచెం సమయం ఉంది. ఇది నిజమేనా? నిజమే, కానీ నా పొలం నీళ్లు పీల్చుకునేటప్పుడే పీల్చుకోవాలి. తర్వాత పారితే ఉపయోగం ఉండదు. సరే, సమస్య గట్టు కాదు, నీటి పారుదల సమయం. గట్టు విషయంలో ఇద్దరు పట్టు వదలకుండా ఉన్నారు. ఆ గట్టు ఎవరితో తేల్చడం ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. అంతకంటే ముఖ్యమైన పనుంది. రామయ్య లేచి ఊరి చివర బావి దగ్గరకు నడిచాడు. నరసింహయ్య, వెంకయ్య, గోపాలం మిగిలిన పెద్దలు అతన్ని అనుసరించారు. రామయ్య బావి దగ్గరికి వెళ్లి అందులో పారుదల కాలువకు ఆనుకుని ఉన్న మట్టిగట్టును పరిశీలిస్తూ, ఈ బావికి 2 వైపులా కట్టిన మట్టి గట్లు చూసారా? ఇవి సంవత్సరాలుగా నీటిని పారిపిస్తుంది.
మనం ఈ బావి నీటిని పంచుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ నష్టపోతారో చేల్చాలి. అవునాయన, నష్టం గురించి ఆలోచించడమే ధర్మం. వెంకయ్య మామ మాట కూడా నిజమే. ఆయన పొలం బావికి దగ్గరగా ఉంది. నీరు ముందు ఆయనకే చేరాలి, ఆ తర్వాతే గోపాల మామ పొలానికి. పాత ఆనవాయితీ ఇది. వెంకయ్య కొంచెం శాంతించి, చూసావా నరసింహయ్య, రామయ్య ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. రామయ్య మధ్యలో కల్పించుకుని, ఆపండి మావయ్య, నా పూర్తి మాట వినండి. మీ ఇద్దరికి సమాన న్యాయం జరగాలంటే నేను చెప్పే పద్ధతిని పాటించాలి. అది పాతకాలం నాటిది. మా తాత నాకు చెప్పింది. రామయ్య 2 పెద్ద మట్టి కుండలను తీసుకురమ్మని ఒక యువకుడికి చెప్పాడు. కుండలొచ్చాయి. ఈ కుండలు ఖాళీగా ఉన్నాయి. బావిలో ఇంకా ఎంత నీరుంది, ఎన్ని రోజుల పాటు ఈ పారుదల కొనసాగించుకోవచ్చో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఈ నీటిని పారుదల సమయంతో కాకుండా పారిన నీటి పరిమాణంతో లెక్క కట్టాలి. అంటే కుండలతో నీళ్లు కొలవాలా రామయ్య? లేదు మామ, అంత కష్టం లేదు. వెంకయ్య మామ, మీ పొలంలో వరి పంట ఉంది. వరికి నీరు ఎప్పుడు వల్లినా అది మొలకెత్తితే చాలు. గోపాలం మామ పొలంలో జొన్న పంటుంది. ఇది పూర్తిగా ఎండిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి ముందు జొన్నను కాపాడాలి. వెంకయ్య మళ్ళీ కోపంగా, చూసావా నరసింహయ్య, నీ కొడుకు నేరుగా గోపాలానికి సాయం చేస్తున్నాడు. ఆవేశపడొద్దు మావయ్య, నేనెవరి పక్షాన లేను. నేను ధర్మం పక్షాన ఉన్నాను. మీరిద్దరూ ఆ బావి దగ్గర రాత్రి పగలు పారుదలకు కాపలా ఉండాలి. మీకు పారుదల వాటా దక్కకుండా నేను చెయ్యను. రామయ్య 2 మట్టి కుండలను తీసుకుని వాటిని పారుదల కాలువకు దగ్గరగా ఉంచాడు. ఈ బావి నీటిని పారించడానికి మనం ఒక నియమాన్ని పాటిద్దాం. ముందుగా గోపాలం మామ పొలానికి నీరు వెళ్ళాలి. ఎంతకాలం అంటే 24 గంటల పాటు. ఈ 24 గంటల్లో గోపాలం మామ పొలంలో పారిన నీటికి గుర్తుగా వెంకయ్య మామ ఈ మొదటి కుండలో ఒక గుప్పెడు మట్టి వేయాలి. నేనే ఎందుకు మట్టి వేయాలి? ఎందుకంటే మీ పొలం పారుదలకు ఎదురు చూస్తున్నందుకు. ఇది మీరు చేసిన త్యాగానికి గుర్తు. ఆ తర్వాత 24 గంటలు వెంకయ్య పొలానికి నీరు పారాలి. ఈ సమయంలో గోపాలం మామ రెండో కుండలో ఒక గుప్పెడు మట్టి వేయాలి. ఇది ఆయన చేసిన త్యాగానికి గుర్తు. ఈ కుండలో మట్టి నిండిపోయే వరకు వెంకయ్య మామ, గోపాలం మామ ఇద్దరు చెరో కుండ దగ్గర కాపలా ఉండి నీరు పారిన ప్రతిరోజు ఒక్కో గుప్పెడు మట్టి వేయాలి. ఎప్పుడైతే ఒక కుండ నిండిపోతుందో ఆ కుండ నిండిన రైతు మరలా నీరు పారడానికి సిద్ధంగా ఉన్నట్టు. అప్పటి వరకు ఎదుటి రైతుకి నీరు వెళ్తేనే ఉంటుంది. నరసయ్య తల ఊపుతూ, ఇది చాలా తెలివైన పరిష్కారం నాయనా. దీన్నే ధర్మకుండ అని పిలుస్తారు. అంటే ఎంతకాలం నీరు పారకపోయినా సహనం వహించిన రైతుకు ఆ మట్టి కుండ నింపిన తర్వాత మళ్లీ అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే త్యాగానికి కూడా లెక్క ఉండాలి. వెంకయ్య కాసేపు ఆలోచించి, అంటే గోపాలానికి ముందు నీరు వెళ్ళినందుకు నా కుండ ముందు నిండుతుందన్నమాట. అప్పుడు నా పొలానికి ఎక్కువ నీరు పారే అవకాశం దొరుకుతుంది. మీ కుండ నిండాకే ఆ పారుదల మళ్లీ గోపాలం మామ పొలం వైపు వల్లుతుంది. ఈ పద్ధతిలో బావిలో నీరున్నంత వరకు ఎవరు పూర్తిగా నష్టపోరు. ముందు నష్టం జరుగుతుందనే భయపడిన రైతుకు ముందు అవకాశం దొరుకుతుంది. జొన్న పంట కాపాడుకోవడం, వరి పంట కాపాడుకోవడం రెండూ జరుగుతాయి. ఇది న్యాయం. రామయ్య, నువ్వు నిజంగా తెలివైన కొడుకువి. మా ఇద్దరి మనసుల్లో ఉన్న గొడవను ఎంత తేలికగా పరిష్కరించావు. నీకు నేను రుణపడి ఉంటాను. వెంకయ్య ముఖంలో చిరునవ్వుతో రామయ్య భుజం తడుతూ, రామయ్య, నీ తెలివికి మెచ్చుకోవాల్సిందే. నేను పాత పద్ధతి, పాత లెక్కల్ని పట్టుకుని కూర్చున్నాను. నువ్వు ఈ కరువులో ధర్మాన్ని, అవసరాన్ని బట్టి కొత్త లెక్క వేశావు. నువ్వు చెప్పినట్లే ఈ రోజు నుండి ఇద్దరం 2 కుండలు పెట్టుకుని కాపలా ఉంటాం. ముందు నీరు గోపాలానికి పోవాలి. చూసావో వెంకయ్య, ధర్మం గెలిచింది. కరువులో మనం మనస్ఫూర్తిగా కలవాలి. అప్పుడే మన పంటలు బతుకుతాయి, మన ఊరు బతుకుతుంది. అలా రామయ్య పరిష్కారం ఊరిలో పెద్దలకు ఎంతో నచ్చింది. 2 కుండల పద్ధతితో ఇద్దరు రైతుల మధ్య సమానత్వం, ధైర్యం మరియు సహనం అనే 3 విలువలు పెంపొందాయి. ధర్మకుండలు నిండే వరకు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నీటిని జాగ్రత్తగా పారించుకున్నారు. పాత తరం ఆనవాయితీని కొత్త తరం ఆలోచనతో కలిపి ధర్మాన్ని నిలబెట్టిన తెలివైన కొడుకుగా రామయ్య పేరు ఊరంతా మారుమ్రోగిపోయింది. ఆ ఏడాది కరువు వచ్చినా ఆ ఊరి రైతులు ఐకమత్యంతో, తెలివైన ఆలోచనతో తమ పంటలను కాపాడుకోగలిగారు. ఈ కథలోని నీతేంటంటే, పాత ఆచారాలను గౌరవిస్తూనే ప్రస్తుత అవసరాలను, ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించడమే నిజమైన తెలివి. క్లిష్ట పరిస్థితుల్లో కేవలం హక్కుల గురించి కాకుండా ఇతరుల అవసరాలను తీర్చడానికి సహనం వహించడమే గొప్ప నైతిక విలువ. అభిచత్యాపురం పేరులోనే ఒక రకమైన దర్పం, గొప్పతనం ఉట్టిపడతాయి. ఆ ఊరు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వీధులన్నీ శుభ్రంగా,
ఇళ్లన్నీ పెద్దవిగా, ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతూ ఉంటుంది. బయట నుండి చూసేవారికి అది ఒక ఆదర్శ గ్రామంగా అనిపిస్తుంది. కాని ఆ అందమైన ముసుగు వెనక పరువు, ప్రతిష్ట, గౌరవం అనే 3 పెద్ద గోడల మధ్య నగిలిపోతున్న జీవితాలున్నాయి. ఆ ఊరి ప్రజలు తాము చేసే పని కంటే తమ హోదా గురించి, ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. సహాయం అడగడాన్ని అవమానంగా, తక్కువ స్థాయి పనులు చేయడాన్ని ప్రాణం పోయినంత పరువు తక్కువగా భావిస్తారు. అలాంటి గ్రామానికి వైద్యం చెయ్యాలనే సేవాభావంతో సత్యలింగం అనే ఒక వైద్యుడు అడుగుపెట్టాడు. సత్యలింగం తన చిన్న వైద్య సామాగ్రి మూటతో ఊరిలోకి ప్రవేశించాడు. ఊరి ముఖద్వారం వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద గ్రామ పెద్ద గంగరాజు, మరికొందరు పెద్ద మనుషులు కూర్చొనున్నారు. సత్యలింగం వినయంగా నమస్కరిస్తూ, అందరికీ నమస్కారం. నా పేరు సత్యలింగం. నేను వైద్యుడిని. ఈ గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. గంగరాజు అతనిని పైనుండి కిందకు ఒక రకమైన అంచనా వేసే చూపు చూశాడు. సత్యలింగం దుస్తులు సాధారణంగా ఉన్నాయి. అతనిలో ఎలాంటి దర్పమూ లేదు. గంగరాజు గంభీర స్వరంతో, వైద్యుడివా? మా అభిజత్యాపురానికి వైద్యుడు అవసరం లేదు. ఇక్కడున్న వాళ్ళంతా ఆరోగ్యవంతులే. మా గౌరవప్రదమైన జీవన శైలి వల్ల మాకు ఆరోగ్యాలే రావు. సత్యలింగం ప్రశాంతంగా చెప్తూ, ఇది చాలా సంతోషించదగ్గ విషయం పెద్దయినా, కానీ రోగం చెప్పిరాదు కదా. ముందు జాగ్రత్తగా ఊర్లో ఒక వైద్యుడు ఉండడం మంచిది. రామచంద్రయ్య దర్పాన్ని నటిస్తూ, మా ఊరి గౌరవం గురించి నీకు తెలియదులే. మాకేదైనా సమస్య వస్తే పట్నం నుండి పెద్ద వైద్యులను పిలిపిస్తాం. నీలాంటి సామాన్య వైద్యుల సేవ మాకు అవసరం లేదు. సత్యలింగం వారి అహంకారానికి నొచ్చుకున్న చిరునవ్వు చెదరనీయలేదు. నేను డబ్బు కోసం వైద్యం చేసేవాడిని కాదు, సేవ కోసమే వచ్చాను. నాకు ఉండడానికి ఒక చిన్న చోటిస్తే చాలు. ఊరి చివర పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది. నీకు సమ్మతమైతే అక్కడుండొచ్చు. కానీ మన గౌరవానికి భంగం కలిగించే పనులు ఏవైనా చేస్తే మరుక్షణమే ఊరు విడిచి వెళ్ళిపోవాలి. గుర్తుంచుకో. సత్యలింగం మౌనంగా తల ఊపి ఆ ఇంటి వైపు నడిచాడు. సత్యలింగం ఆ పాడుబడిన ఇంటిని తన శ్రమతో శుభ్రం చేసుకుని ఒక చిన్న వైద్యశాలగా మార్చుకున్నాడు. కాని ఒక్కరు కూడా అతని దగ్గరకు వైద్యం కోసం రాలేదు. చిన్న చిన్న జబ్బులొచ్చినా పరువు పోతుందనే భయంతో లోపలే మదనపడేవాడే తప్ప వైద్యుడి దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు. ఒకరోజు రామచంద్రయ్య భార్య కాంతమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె నీరసించి మంచం పట్టింది. కాంతమ్మ నీరసంగా, ఏమండి, జ్వరం ఎక్కువగా ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఊరి చివరున్న కొత్త వైద్యుడిని పిలిపించుకురండి. రామచంద్రయ్య కోపంగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మనం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఊరంతా ఏమనుకుంటుంది? రామచంద్రయ్య గారి ఇంట్లో రోగం వచ్చిందని, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదని మన పరువు తీస్తారు. నేను పట్నం నుండి కాషాయం తెచ్చాను, ఇది తాగు, తగ్గిపోతుంది. ఇది 5వ రోజు, జ్వరం తగ్గడం లేదు, ప్రాణం పోయేలా ఉంది, పరువు కంటే ప్రాణం ముఖ్యం కదండి. రామచంద్రయ్య అహంకారంగా, ప్రాణం పోయినా పర్వాలేదు, పరువు మాత్రం పోకూడదు. అదే మన అభిజత్యాపురం సిద్ధాంతం. నోరు మూసుకుని పడుకో. మరోవైపు ఊర్లో అదే రకమైన విచిత్రమైన జ్వరం నెమ్మదిగా వ్యాపించడం మొదలైంది. ముఖ్యంగా పేదవాళ్లు ఎక్కువగా ఉన్న వీధిలో జనం మంచాన పడుతున్నారు. ఈ విషయం సత్యలింగం దృష్టికి వెళ్ళింది. అతను వెంటనే గంగరాజు దగ్గరికి వెళ్లాడు. గ్రామ పెద్దగారు, ఊర్లో ఒక అంటువ్యాధి ప్రబలుతోంది. ఇది ప్రమాదకరం. మనం వెంటనే చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన వారిని వేరుగా ఉంచి ఊరంతా శుభ్రం చేయాలి. గంగరాజు పులిలా గర్జిస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఊర్లో అంటువ్యాధా? మా పరువు ప్రతిష్టలను మంట కలపాలని చూస్తున్నావా? ఆ జబ్బులొచ్చేవి శుభ్రత లేని వాళ్ళకి. మాలాంటి గౌరవప్రదమైన కుటుంబాలకు అలాంటివి ఉండవు. నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు. మా ఊరి గురించి చెడుగా ప్రచారం చెయ్యకు. నేను నిజం చెబుతున్నాను. ఈ వ్యాధి పేద గొప్ప అని చూడదు. మనం అప్రమత్తంగా లేకపోతే ఊరంతా దీని బారిన పడాల్సి వస్తుంది. మాకు నీతులు చెప్పబో. మా ఆరోగ్యం, మా పరువు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. నిరాశతో సత్యలింగం వెనుతిరిగాడు. గౌరవం అనే రోగం ఈ అంటువ్యాధి కంటే ప్రమాదకరమైందని అతనికి అర్థమైంది. గంగరాజు చెప్పిన మాటలు అబద్ధమని నిరూపిస్తూ ఆ వ్యాధి ఊరంతా పాకింది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అయినా సరే ఎవరూ తమ ఇంట్లో రోగం ఉందని బయటికి చెప్పుకోవడానికని ఇష్టపడలేదు. ఊరి వీధులు జనం లేక విలవిలబోయాయి. ప్రతి ఇంట్లో ఆర్తనాదాలు, కాని బయటకు మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు నటించే ప్రయత్నాలు. సత్యలింగం ఇక లాభం లేదని తానే స్వయంగా
ప్రతి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. అలా సత్యలింగం ఒక ఇంటి తలుపు తట్టి, అయ్యా, ఎవరైనా ఉన్నారా? నేను వైద్యుణ్ణి. లోపలికి వచ్చి బలహీనమైన దగ్గు వినిపించింది, కానీ ఎవరూ తలుపు తీయలేదు. సత్యలింగం గట్టిగా, దయచేసి భయపడకండి, నేను సహాయం చేయడానికి వచ్చాను. మీ పరువుకు ఎలాంటి భంగం వాటిలేదు. ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. అతని మాటల్లోని ఆర్ద్రతకు కొందరు తలుపులు తీశారు. లోపల జ్వరంతో కాలిపోతున్న మనుషులను చూసి అతని గుండె ద్రవించింది. తన దగ్గరున్న మూలికలతో వారికి సేవ చేయడం ప్రారంభించాడు. అతను రామచంద్రయ్య ఇంటికి వెళ్ళాడు. తలుపులు మూసి ఉన్నాయి. రామచంద్రయ్య గారు, లోపల ఎవరైనా ఉన్నారా? లోపల నుండి కాంతమ్మ మూలుకులు వినిపిస్తున్నాయి. రామచంద్రయ్య తలుపు తీయనేలేదు. సత్యలింగం ఆవేదనతో, రామచంద్రయ్య గారు, మీ భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుంది. దయచేసి మీ పరువు అనే పట్టింపును పక్కన పెట్టండి. నేను ఆమె ప్రాణాలు కాపాడుతాను. లోపల నుండి గడియ తీసిన శబ్దం వచ్చింది. రామచంద్రయ్య కన్నీళ్లతో బయటకొచ్చాడు. అతని దర్పం, అహంకారం అన్నీ కరిగిపోయాయి. రామచంద్రయ్య ఏడుస్తూ, క్షమించండి వైద్యుడి గారు, నా భార్యను కాపాడండి. నా తప్పుడు గౌరవం కోసం ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. సత్యలింగం లోపలికి వెళ్లి కాంతమ్మను పరీక్షిస్తాడు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ వ్యాధికి ఒకే ఒక మందు ఉంది. అది ఒక ప్రత్యేకమైన మూలిక. ఆ మూలిక ఊరి చివరున్న బురదకుంటల దగ్గర మాత్రమే పెరుగుతుంది. ఆ ప్రదేశానికి వెళ్లడానికి అభిజాత్యపురం ప్రజలు అరిష్టంగా, అగౌరవంగా భావిస్తారు. సత్యలింగం శివయ్య అనే రైతుతో, శివయ్య, ఈ వ్యాధిని నయం చేసే సంజీవని మూలిక ఊరి చివర మురుకు గంటల దగ్గర దొరికిపోతున్నాయి. నాకు సహాయంగా వస్తావా? శివయ్య భయంతో, అయ్యో వైద్యుడు గారు, ఆ ప్రదేశానికా? అక్కడికి వెళ్తే ఊరి పెద్ద గంగరాజు మనల్ని ఊరి నుండి వెలివేస్తాడు. అది మన గౌరవానికి తగిన పని కాదు. ప్రాణాలు నిలబెట్టడం కంటే గొప్ప గౌరవం ఇంకోటి ఏమైనా ఉంటుందా? చెప్పు శివయ్య. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పరువు గురించి కాదు, ప్రాణాల గురించి. సత్యలింగం మాటలకు శివయ్యలో ధైర్యం వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ బురద ప్రదేశానికి బయలుదేరారు. అదే సమయానికి గంగరాజు ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది. అతని ఒక్కగానొక్క కొడుకు ఆ జ్వరం బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. గంగరాజు తన అధికారాన్ని, డబ్బును ఉపయోగించి పట్నం నుండి పెద్ద వైద్యులను పిలిపించాడు. కాని వారు కూడా చేతులెత్తేశారు. ఇక గంగరాజు భార్య ఏడుస్తూ, ఏమండి, మన అబ్బాయి కళ్ళు తెరవడం లేదు. మన పరువు ప్రతిష్ఠలు, వాడి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేవు. దయచేసి మీ ఆహాన్ని పక్కన పెట్టి సత్యలింగం గారిని పిలవండి. ఆయనే మన వాడిని కాపాడగలడు. ఇక గంగరాజు నిస్సహాయంగా, నేనెలా వెళ్ళను? ఊరి పెద్దలైన నేను కాదని తరిమేసిన వాడి కాళ్ళ మీద ఎలా పడను? నా పరువేమైపోవాలి? మన కొడుకు లేకపోతే మీ పరువు ఉండి ఏం లాభం? వెళ్ళండి. గంగరాజు తన జీవితంలో మొదటిసారి ఓడిపోయాడు. తన గౌరవం, దర్పం అన్ని తన కొడుకు ప్రాణం ముందు గడ్డిపడకలా అనిపించాయి. తల దించుకొని సత్యలింగం ఇంటికి బయలుదేరాడు. అదే సమయానికి ఒళ్లంతా బురదతో, చేతిలో మూలికలతో సత్యలింగం, శివయ్య ఊర్లోకి ప్రవేశించారు. వారిని ఆ స్థితిలో చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎదురుగా వస్తున్న గంగరాజు సత్యలింగాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు. గంగరాజు గొంతు పెగలక, వైద్యుడు గారు. ఇక సత్యలింగం ప్రశాంతంగా, ముందు అత్యవసరంగా ఉన్న వారికి మందివ్వాలి, పదండి. సత్యలింగం ముందుగా రామచంద్రయ్య ఇంటికి వెళ్లి కాంతమ్మకు మందిచ్చాడు. తర్వాత పేద వీధిలోని రోగులకు ఇచ్చాడు. అతను హోదాను చూడలేదు, రోగి పరిస్థితిని మాత్రమే చూశాడు. చివరిగా గంగరాజు ఇంటికి వెళ్ళాడు. సత్యలింగం గంగరాజు కొడుక్కి మందిస్తూ, గంగరాజు, ఈ మూలిక శరీరానికి పట్టిన రోగాన్ని మాత్రమే నయం చేస్తుంది, కానీ మీ ఊరి ప్రజల మనసులకు పట్టిన గౌరవం అనే రోగాన్ని నయం చేయడానికి వినయం, సేవ, మానవత్వం అనే మందు కావాలి. ఆ మందు మీ అందరి చేతుల్లోనే ఉంది. ఇక గంగరాజు సిగ్గుతో తలదించుకున్నాడు. సత్యలింగం ఇచ్చిన మందు అద్భుతంగా పనిచేసింది. ఊర్లోని ప్రజలందరూ నెమ్మదిగా కోలుకున్నారు. గంగరాజు కొడుకు కూడా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఈ సంఘటన అభిజాతపురం ప్రజల కళ్ళు తెరిపించింది. ప్రాణం కంటే పరువు గొప్పది కాదని, మానవత్వం కంటే గొప్ప గౌరవం లేదని వారు గ్రహించారు. మరుసటి వారం గంగరాజు గ్రామ సభను ఏర్పాటు చేశాడు. గంగరాజు అందరి ముందు తల వంచి, గ్రామస్తులారా, నన్ను క్షమించండి. నా తప్పుడు పరువు మన ఊరి దర్పం మనందరినీ నాశనం చేసేది. మనకు నిజమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది మన హోదాలు కాదు, మన ప్రాణాలను కాపాడడానికి బురదలోకి దిగిన సత్యలింగం గారి సేవాగుణం.
ఈ రోజు నుండి మన ఊర్లో హోదా కులం ధనం అనే భేదాలు ఉండవు. మనమంతా ఒకటే. ఒకరికొకరు సహాయం చేసుకోవడంలోనే మన నిజమైన గౌరవం ఉంది. ఆ రోజు నుండి అభిజత్యపురం నిజంగా ఆదర్శ గ్రామంగా మారింది. ప్రజలు తమ ఇళ్లను ఎంత శుభ్రంగా ఉంచుకున్నారో తమ మనసులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకున్నారు. సత్యలింగం ఆ ఊర్లోనే స్థిరపడి వారికి వైద్యుడిగా గురువుగా మారాడు. ఊరి ప్రజల గౌరవం వారి భవంతులలో కాదు, వారి సేవాభావంలో కనిపించడం మొదలైంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రాణం లేని హోదాలు ఆడంబరాలు నిరర్థకం. ఇతరులకు సహాయం చేయడంలో, మానవత్వంతో బ్రతకడంలో ఉన్న గౌరవం ఏ దర్పంలోనూ అహంకారంలోనూ దొరకదు. నిజమైన గౌరవం సంపాదించుకునేది, ప్రదర్శించేది కాదు.